ఒకళ్ళ మాటను ఒకళ్ళు అర్థం చేసుకోలేకపోవటం మూలాన. అదే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఇలా చేద్దామని ఒకళ్ళకి ఒకళ్ళు తగ్గి మనం ప్రతీకారాలు ఎందుకు, పగలు ఎందుకు, మనకి మన ఆస్తి మనమే ఒకళ్ళు. హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రతీకారం గురించి మాట్లాడుకుందాం. ఇవాళ వచ్చేసి అది ఒక ఫ్యాషన్ కూడా అయిపోయింది. ఈ వైలెంట్ సినిమాలు వచ్చినాయి, దాన్ని చూసి పిల్లలు కొంచెం ఎక్కువ వైలెంట్లోకి వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న విషయానికి ప్రతీకారం అనటం, దాని గురించి అవతలాల మీద దౌర్జన్యం చేయటం, కక్ష పెంచుకోవటం, దానిలో గొడవలు రావటం, జీవితాలు నాశనం అయిపోవటం ఇలా జరుగుతున్నాయి. ప్రతీకారం అంటే దాన్ని ఎలా తీసుకోవాలంటే, ప్రతీకారాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకొని ఆలోచించుకోవాలి. వాడు కొట్టాడు అంటే నువ్వు కొట్టాలని కాదు, వాడు కొట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది నేర్చుకోండి. ప్రతీకారానికి ప్రతీకారం మార్గం కాదు, సొల్యూషన్ కాదు. కాబట్టి అవతల వాడు కొట్టాడు అనుకోండి, వాడు ఈ విషయంగా కొట్టాడు కాబట్టి ఈ విషయం వాడికి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. ఎలా చెప్పాలి? ఇప్పుడు నువ్వు ఇంట్లోంచి డబ్బులు తీసుకొచ్చావు, రే ఇది కరెక్ట్ కాదని 2 దెబ్బలు వేసాడు అనుకో ఫ్రెండ్గా, అప్పుడు వాడికి కోపం వస్తుంది. ఎప్పుడో దొరకకపోడు వీడు, నేను 4 వేయొచ్చు అని ఆలోచిస్తాడు. కాబట్టి యువతల వ్యక్తి అతన్ని అలా అనుకోకుండా, వాడు నన్ను కొట్టాడు, ఓకే, వాడు ఆ డబ్బులు తీసుకొచ్చింది తప్పు అని తెలుసుకొని మారాలి అని ఆలోచించి దానికి దారి ఎతకాలి. అంతేగాని ప్రతీకారం మార్గంలో పోకూడదు. ఇవాళ ప్రతి చిన్న విషయానికి, ఫ్రెండ్సే కాదు, అన్నదమ్ములు కూడా చిన్న చిన్న విషయాలని పెద్ద చేసుకుంటున్నారు, కోర్టుల దాకా పోతున్నారు, ఇటు ఉన్న ఆస్తుల్ని పోగొట్టుకుంటున్నారు. అక్కడ కోర్టుకు వెళ్ళినాక మిగిలేదు ఏమీ ఉండదు. కేవలం గెలిచినాడేమో ఇంటికి వచ్చి ఏడుస్తాడు, ఓడిపోయినాడు అక్కడే ఏడుస్తాడు, అంతే. పోయేది మన డబ్బు. అట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకోవద్దు. ఎప్పుడైతే మనం ఆ తీరిలోకి వెళ్తామో పోయేది, నాశనం అయ్యేది మనమే. మన బాధల్ని కోర్టు దాకా వెళ్ళినప్పుడు అది నలుగురిలో పరువు పోతుంది, ఇటు డబ్బు పోతుంది, అన్నీ పోతాయి. ఆ ప్రతీకారం అనే మాటను తీసేయండి. వాడు ఏం చేస్తే నేను అది చెయ్యాలన్న మాట వద్దు. వాడు అది తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పు నేను చేయకూడదు అని అనుకోండి, అప్పుడు విలువ ఉంటుంది. ఇంకపోతే భార్యాభర్తల్లో కూడా ప్రతీకారం ఎక్కువైపోతుంది. ఎందుకంటారేమో, సమానంగా ఉద్యోగాలు, సమానంగా జీతాలు, సమానమైన ఫ్యామిలీలో కూడా నువ్వు ఇది చెయ్యాలి, నేను ఇది చెయ్యాలి, నీ వాళ్ళకి ఎంత ఇవ్వాలి, నా వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఇట్లా భాగాలు పంచుకుంటున్నారు. అందుట్లో ఏమాత్రం తేడా వచ్చినా ఒకళ్ళనొకళ్ళు మాట అనుకోవటం, దానికి పెరిగి పెరిగి ప్రతీకారాల దాకా వస్తాయి. ఎందుకు వస్తాయి? ఒకళ్ళ మాటను ఒకళ్ళు అర్థం చేసుకోలేకపోవటం మూలాన.
అదే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఇలా చేద్దామని ఒకరికి ఒకళ్ళు తగ్గి ఉంటే మీకు గొడవలు రావు. ఈ కక్షలు ప్రతీకారాలు ఇట్లాంటివి ఉండవు. కాబట్టి మనకు మనం సర్దుకుందాం. ఈ విషయంలోనే తండ్రి కొడుకులు కూడా చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. పోనీ కొడుకులే అని తండ్రి సమర్థించుకోవట్లేదు, పోనీ నాన్నేలే అని కొడుకు సమర్థించుకోవట్లేదు. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న విషయాలు కాదులేండి, మొత్తం వచ్చి ఆస్తుల కాడ వస్తాయి గొడవలు. ఆ ఆస్తుల కాడ వచ్చిన గొడవని వీళ్ళు మధ్యవర్తిగా అయితే ఓకే, ఎవరో ఎక్కువ తక్కువ అయిపోతుంది. అలా కాకుండా కోర్టుల దాకా వెళ్ళారనుకోండి, ఇద్దరు డబ్బులు నలిగిపోతాయి. మధ్యలో మనం కోర్టు ఖర్చులకే ఎక్కువ డబ్బులు అయిపోతాయి. అలా కాకుండా మనం ప్రతీకారాలు ఎందుకు, పగలు ఎందుకు, మనకి మన ఆస్తి మనమే. ఒకళ్ళు ఎక్కువ తింటే ఏంటి, తక్కువ తింటే ఏంటి, కొడుకే కదా ఇద్దామని తండ్రి సమర్థించుకుంటే బాగుంటుంది. అదే తండ్రికి ఏమీ లేక ఉన్నదే ఆస్తి నువ్వు ఉద్యోగం చేసుకున్నప్పుడు ఆయన పోయినాక ఆ ఆస్తి తీసుకుందాంలే అని ఒక్క ఆలోచన నీకు వచ్చినట్టయినా మీకు అంత గొడవలు పడేదాకా రాదు విషయం. ఇట్లాగే ప్రతి విషయాన్ని కూడా గొడవల దాకా తెచ్చుకోబాకండి. ప్రతీకారాలంటే ఇవాళ ఫ్యాషన్గా ఉంది, సినిమాలు అలానే ఉన్నాయి, చూసే విధానాలు అలానే ఉన్నాయి. ఆ వైలెంట్ సినిమాలు చూసినాక దానిలో మనిషిలో వాళ్ళు పొందుకొని నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆ పాత్ర వరకే వాళ్ళు ఉంటారు, అంతేగాని వాళ్ళ జీవితంలో ఉండరు. వాళ్ళు ఏ పాత్ర నటిస్తున్నారో ఆ పాత్ర వరకే ఉంటుంది వాళ్ళది. కానీ మనం అలా కాకుండా మనది జీవితం కాబట్టి చాలా సమర్థతగా, చాలా వాల్యూగా, కోపాలు లేకుండా, అవతల వాళ్ళని తక్కువ చూపు చూడకుండా, మాట అంటే నువ్వెంతంటే నువ్వెంత అని అనుకోకుండా సామరస్యంగా ఉండగలిగితే ఈ ప్రతీకారాలు అనేవి మన మధ్యలోకి రావు. కాబట్టి మనం సామరస్యంగా బతుకుదాం. ఫ్యామిలీలో అయినా సరే, బయట అయినా సరే, ఇంకో చోట అయినా సరే సర్దుకుపోదాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చెప్పే విధానం మీకు నచ్చి ఉంటుందో ఉండదో అనేది డౌటు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది ఏముందలే సినిమాలో చూసేది కదలే అనుకుంటారు. అలా కాకుండా మీకు మీరు ఆలోచించుకోండి. ఏదైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. ఓకే.